సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత గ్రామాల బాట పట్టారు. వీకెండ్ కలిసి రావడంతో హైదరాబాద్ నుంచి జిల్లాల వైపు ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఉద్యోగులు అదేవిధంగా వ్యాపారాల కోసం, చదువుల కోసం రాజధానిలో స్థిరపడిన జనాలు పండగకు వెళ్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు, బోర్డింగ్ పాయింట్లన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులనే ఎంచుకుంటున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. అతి ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎంత బిజీ లైఫ్లో అయినా హైదరాబాద్లో ఇటు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా లేదా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. పెద్ద పండుగ శని ఆదివారాలు కలిసి రావడం, దాంతోపాటు విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడంతో అయితే ఇప్పటికే చాలా వరకు అయితే అనేక ప్రాంతాలకి తెలంగాణలో ఉన్న కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సంగారెడ్డి కావచ్చు, నల్గొండ వైపు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. పండుగ కళ అంతా కూడా ఈరోజు బస్టాండ్ వద్ద కనిపిస్తుంది. ప్రైవేట్ బస్సులు ఎంత రద్దీగా ఉన్నాయో ఇటు ఆర్టీసీ బస్సుల వద్ద కూడా అదే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు రవాణా శాఖ మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా బస్సులను నడుపుతున్న పరిస్థితి. పబ్లిక్కి అంటే ఎక్కువగా ఒకే బస్సులో అందరినీ ఇరుకుగా కూర్చోటకుండా ఫ్రీగా కంఫర్ట్గా తీసుకెళ్లేలా అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ జేబీఎస్ సంబంధించిన క్లియరెన్స్ అధికారులు వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా పండుగ వేళ ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎట్లాంటి క్లియరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీరు? మేడం, ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు అయితే చాలా పకడ్బందీగా బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ చేస్తూ ఉన్నాను. ఈ బస్ స్టాండ్లో జూబ్లీ బస్ స్టేషన్ అనేది మన ఉత్తర తెలంగాణకి కేంద్ర బిందువు కాబట్టి జనాలందరూ కూడా బాగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచే పోయే వాళ్ళు ఉన్నారు. బహుశా ఎందుకనంటే ఈరోజు అందరూ డ్యూటీలు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి రేపటి నుంచి సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి రేపు ఉదయం నుంచి విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఆర్టీసీ అధికారులు ముందస్తుగా బస్సెస్ను పెంచడం జరిగింది. అయినా కూడా బస్సెస్ ఫుల్గానే పోతున్నాయి మేడం. ఇప్పటివరకు ఏ ప్రాంతాలు, తెలంగాణలోని ఏ ప్రాంతాలకు, ఏ జిల్లాలకు ఎక్కువగా బస్సులు నడుస్తున్నాయి? పబ్లిక్ ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తూ ఉన్నారు మేడం. అదే రకంగా నిజామాబాద్ ప్రాంతానికి కూడా ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇది అదురుపు బస్సెస్ కారణంగా అయితే ఇక్కడ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్సు వచ్చిన 5 నిమిషాల లోపే ఇక్కడ బస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు వచ్చిన బస్సు ఎక్కడికి వెళ్తుందో, రూట్ నెంబరు, ఇంకా ఎంత ఖాళీ ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్న, ఏ బస్సు ఏ రూట్లో నడుపుతారు మీరు? కరీంనగర్ అమ్మా. ఎట్లా ఉంది? ఉట్టప్పుడు ఎంత రష్ ఉంటుంది? సంక్రాంతి వేళ ఎట్లా ఉంది? పండుగ పూట బాగుంటుంది రష్. మేము మామూలుగా ఒక ట్రిప్ వేస్తాం కానీ పండుగ పూట 2 ట్రిప్లు వేస్తాం. బస్సు వచ్చిన ఎంతసేపటికి మొత్తం నిండిపోతుంది? ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఎక్కువ కరీంనగర్ వస్తుంది. రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది వెళ్తుంటారు కదా, ఎట్లాంటి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ అధికారులు? మీకు ప్రతి ప్యాసింజర్ని తీసుకోవాలి, మనం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుపోవాలని ఇచ్చింది. ప్రయాణికులు అందరూ కూడా సొంత ఊళ్ళకు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లగేజ్ బ్యాగ్లతోని ఇక్కడ వేచి చూస్తున్నారు. ఎక్కువగా తెలంగాణలోని కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఇబ్రహీంపట్నం ఇట్లాంటి జర్నీలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చి. పండగ కోసం వెళ్తారా, నార్మల్గా వెళ్తారా? పండగ కోసం ఫంక్షన్ ఉంది, అట్లనే పండగ. ఏం పేరమ్మా? అనసూయ. పండగ వేములవాడకి వెళ్తాం. మొక్కుకే ఉంది. ఇప్పుడు జాతర ఉంది కదా, సమ్మక్క జాతర, దానికోసం వెళ్తాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? పండగ ఎక్కడ చేసుకుంటారు మరి? పండగ ఊర్లోనే చేసుకుంటాం. మాది వరంగల్. ఎల్లుండి సోమవారం. అయితే ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా చదువుకునే వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా సొంత ఊర్లకి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులలో అదుపు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. దాంతోపాటు ఇటు తెలంగాణలోని లోకల్ ప్రాంతాలకు, లోకల్ ప్లేసెస్కి, జిల్లాలకు వెళ్ళేవా తక్కువగా ఉంటుంటారు ప్రైవేట్ బస్సులు కాబట్టి ఎక్కువగా అయితే గవర్నమెంట్ బస్సులపైనే ఆధారపడి ఉంటుంటారు. పబ్లిక్ గురించి వాళ్ళతో మాట్లాడదాం. ఫెస్టివల్కి ఎన్ని రోజులు ఉంటారు ఇల్లు అక్కడ? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ? బాగానే ఉన్నాయండి. అంటే ఏం కష్టం లేకుండా చాలా బస్సెస్ ఉన్నాయి, చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. నా పేరు సౌమ్య. మేము మంచిర్యాల వెళ్ళాలి. మా బాబుకి రేపటి నుంచి హాలిడే, సో ఊరు వెళ్తున్నాం పండగ కోసం. ఎక్స్పెక్ట్ చేశా, క్రౌడ్ ఫెస్టివల్ కదా, రేపటి నుంచి స్కూల్స్ హాలిడేస్, సో ఎక్స్పెక్ట్ చేశా. మొత్తానికి అయితే బస్ స్టాండ్ల వద్ద కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్నారులని ఎక్కువగా తీసుకొని కూడా రావడం జరుగుతుంది. రేపటి నుంచి పాఠశాలకు, కళాశాలకు హాలిడేస్ ఉండడంతో అయితే చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా
కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు బస్సు ఎక్కితే దాదాపు 5-6 గంటల్లోనే చాలా వరకు అయితే సొంత గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ఏరియాలకు సంబంధించిన కొన్ని జిల్లాలకు సంబంధించిన బస్సులు కాస్త ఆలస్యం అవుతున్నా ప్రధాన జిల్లాలకు సంబంధించిన బస్సులు మాత్రం త్వరగానే వస్తున్నాయి. రేటు కూడా ఎక్కువగా పెరగలేదని కూడా చెప్తున్నారు. అటు అధికారులు కావచ్చు, దాంతోపాటు ఈ డ్రైవర్లు కండక్టర్లు కూడా వచ్చిన బస్సు ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎంతసేపట్లో వెళ్తుందని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన కోలాహలం పండుగ వరకు కూడా ఇదే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ బస్సులు ఎంత బిజీగా ఉంటాయో ఆర్టీసీ బస్సులు కూడా అంతే బిజీగా కనిపిస్తున్నాయి. కోలాహలమైన వాతావరణం కనిపిస్తూ సొంత గ్రామాలకు వెళ్ళి పండుగ చేసుకునేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. మహేష్తో మోనికా, న్యూస్, హైదరాబాద్. సంక్రాంతికి పల్లెబాట పడుతున్నారు జనం. పట్నం విడిచి సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద సంక్రాంతి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడ, కాకినాడ, వైజాగ్, సూర్యాపేట, కోదాడ వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచే వెళ్తున్నాయి. ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి అంతా కూడా సొంతూళ్ళకు వెళ్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో మెయిన్గా ఎల్బీ నగర్ వద్ద మనం ఉన్నాము. ఎల్బీ నగర్ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్ మీదుగానే బస్సులను క్యాచ్ చేసి ట్రావెల్ చేస్తుంటారు. మెయిన్గా ఇటు విజయవాడ, వైజాగ్, దాంతోపాటు ఇటు సూర్యాపేట వంటి ఏరియాస్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్ నుండే ప్రయాణాలు చేస్తుంటారు. సో హాలిడేస్ కూడా రావడము, సో అంతా కూడా ఫ్యామిలీస్తో పాటు సొంతూళ్ళకు వెళ్ళి సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేసేందుకు మొత్తం కూడా పట్నం బాట విడిచి పల్లెబాట పడుతున్న సిట్యువేషన్. సో ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు సొంతూళ్ళకు వెళ్తుంటారు, ట్రావెల్ చేస్తుంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,431 ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. మెయిన్గా ఎల్బీ నగర్ నుండి సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కూడా సొంతూళ్ళకు వెళ్తుంటారు. కాబట్టి ఇటు విజయవాడ, వైజాగ్, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్ళే వారంతా కూడా ఎల్బీ నగర్ నుండి బస్సులని క్యాచ్ చేసి ట్రావెల్ చేస్తుంటారు. సో ఎల్బీ నగర్ వద్ద మొత్తము ప్రత్యేకమైన ఒక శిబిరం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం కూడా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. దాంతోపాటు ఎక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నాము అనేది ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం బస్సులని ఫ్రీక్వెంట్గా నడిపిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు సొంతూళ్ళకు వెళ్లేందుకు వస్తున్నారు. కాబట్టి ఎక్కడా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ లేకుండా అన్ని ప్లేసెస్ సంబంధించి ఇటు విజయవాడ కావచ్చు, దాంతోపాటు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి, కోదాడకు సంబంధించిన వెళ్ళేవారు కావచ్చు, ప్రతి ఏరియాకి వెళ్ళే బస్సులకు సంబంధించి ఎక్కడికక్కడే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు ఏపీకి సంబంధించి ఇటు కాకినాడ, దాంతోపాటు విజయవాడ, ఎట్ ది సేమ్ టైం ఇతర ప్రాంతాలకి NH65 మీదుగా ట్రావెల్ చేసే బస్సెస్ సంబంధించి అంతా కూడా ఎల్బీ నగర్ స్టార్టింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. సో ఎల్బీ నగర్ నుండే బస్సులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పటికే NH65 పైన కూడా ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కాస్త స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంది. మెయిన్గా పంతంగి టోల్ గేట్ ఇక్కడ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత NH65 పైన టువర్డ్స్ ఏపీకి వెళ్తుంటే ఫస్ట్ పంతంగి టోల్ గేట్ వస్తుంది. పంతంగి టోల్ గేట్ వద్ద కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కొంతమందికి చాలా క్లియర్గా కనబడుతుంది. సో బస్సెస్ సంబంధించి మొత్తం కూడా ఎల్బీ నగర్ నుండే ఏపీకి వెళ్ళాల్సిన బస్సులన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ఇటు రిజర్వేషన్ చేసుకున్న బస్సులు కావచ్చు, దాంతోపాటు ఇన్స్టెంట్గా టికెట్ తీసుకొని ట్రావెల్ చేయాలి అనుకున్నా కూడా అంతా ఎల్బీ నగర్ పాయింట్ నుండే అంతా కూడా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎల్బీ నగర్ పాయింట్ కొంతమేరకు కీలకంగా చెప్పుకోవాలి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, దాంతోపాటు ఉమ్మడి నల్గొండతో పాటు ఇటు విజయవాడ, కాకినాడ, వైజాగ్ వెళ్ళే బస్సులకు సంబంధించి అంతా కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ఎక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కూడా బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఇవ్వడంతో పాటు మైక్ను ఏర్పాటు చేసుకొని బస్సుకు సంబంధించిన రూట్ అనుకోవచ్చు, బస్సులో ఇంకెన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంకా రానున్న రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశము ఉంటుంది అనేది కూడా ఆర్టీసీ అధికారులు భావించి దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మెయిన్గా రాత్రి వేళలో ఎక్కువగా కూడా ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే మొత్తం కూడా రాత్రి జర్నీ
చేసేందుకే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి నైట్ టైమ్స్లో కూడా బస్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీక్వెంట్గా రన్ చేస్తున్నాము అనేది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇటు ఎల్బీ నగర్ సంబంధించి మాత్రము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన శిబిరం ఈ బస్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి బస్సు సంబంధించిన మూమెంట్ సంబంధించి ఎక్కడికక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునే దిశగా కూడా ఇక్కడ ఈ శిబిరంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు రెగ్యులర్గా ఇప్పటివరకు ఎన్ని బస్సెస్ ట్రావెల్ చేశాయి, దాంతోపాటు ఎంతమంది ప్రయాణికులు గమ్యస్థానంలో చేరారు ఎప్పటికప్పుడు కూడా అధికారులు వాకప్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం బాట విడిచి పల్లెబాట పడుతున్నారు కాబట్టి ఎక్కడ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే చర్యలు తీసుకుంటున్నాము అనేది ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మెయిన్గా ఎల్బీ నగర్ పాయింట్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ఇటు బస్ మూవ్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఎక్కడ బస్సులు నిలవకుండా, ఎందుకంటే రెగ్యులర్గా బస్సులు ఇక్కడ నిలిచే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బస్సులు ఎక్కువసేపు నిలిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. మరొక వైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కొంతమేరకు ఎక్కువ ఛార్జెస్ రెగ్యులర్ ఛార్జ్ కంటే కూడా బస్సెస్ అన్ని ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఇటు క్యాబ్ సంబంధించిన వారు కావచ్చు, లేదా ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున దండుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సో చిన్నపిల్లలు మొదలుకొని ఫ్యామిలీస్ మొత్తం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఏ ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మెయిన్గా రవాణా శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తెలంగాణ ఆర్టీసీ మొత్తము సంక్రాంతి సందర్భంగా మనం చెప్పుకుంటున్నట్లు దాదాపు 6,431 ప్రత్యేకమైన బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తుంది. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇంకో 2-3 రోజుల్లో ఇదే ప్యాసింజర్ సంబంధించిన తాకిడి ఇంకా పెరిగే అవకాశము ఉంది అనేది భావించి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశాము అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎల్బీ నగర్ నుండి వివిధ ప్రాంతాలకి ట్రావెల్ చేసే ప్రయాణికులు అందరూ ఎక్కడ ఇబ్బందులు పడకుండా చాలా ఫ్రీక్వెంట్గా బస్సులు నడిపించడంతో పాటు ఎక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అనేది తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎల్బీ నగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బస్ పాయింట్ వద్ద కూడా ఈ పండగ రష్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని జీ హై స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ముగిసింది. 15 రోజులుగా జరిగిన ఈ మీట్లో రన్నింగ్ రేస్తో పాటు వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్లో సత్తా చాటారు స్టూడెంట్స్. ఇక ఫైనల్స్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు గెస్ట్లు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ MS ఆరిఫ్, అదేవిధంగా స్కూల్ డైరెక్టర్ అనంత్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, నాగేంద్రబాబులు హాజరయ్యారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమని అన్నారు SM ఆరిఫ్. To be here, it's a rare thing to see a combination of not only the education but the development of the sports. I'm very happy to come down here where I found there are a lot of development in the sports field also. All the grounds are there. I believe they have also appointed not only the physical instructors but also the coaches for the development of the skill of the children. And it's a very, very rare thing. It's happening nowadays in schools. They don't have the proper
place to sit. Whereas this school has not only ample place, but all the faculties are also there, and the organizers, I believe the doctors have taken it over, and I'm sure they know the value of their health also. It's a wonderful sight, and I'm so very happy to come. I firmly believe this going tomorrow. They have already got some, I believe, some awards or something at the national state level. But I'm sure tomorrow they will be going to make a mark at the international and the international level also, where the children are going to be wonderfully bringing belongs to our country also. I wish them all luck. All the organizers, I wish them all luck. Thank you very much. Today is event for sports event in our school. Every alternate year we do our sports fest in our high school, and this is the first sports event in the newly established sporting arena in our school. We established a FIFA kind of approved football club in our school, and the school is a dedicated running track, greenhouse badminton court, a lot of sporting facilities are improved upon. And this is the first event of sports day event happening in our school now. And we believe our aim is to make our school one of the fittest school in Hyderabad, and we are working towards it. And I can safely say, like, the kind of sporting facilities we have in our school is one of the rare schools we have around surrounding our school. I'm very proud of it, and the kind of enthusiasm shown by the students in participating in the sports day event is truly amazing. And we appreciate the parents who turned out to witness such a great event. And thankfully, we look forward to establishing one of the most, as I said before, one of the fittest school in Hyderabad. That is our aim, goal. On behalf of G High School, I welcome you all to 10th Annual Sports Feast. So we are very honored to have Padma Shri Syed Mohammad Arif sir at this Sports Fest as a chief guest. And I would like to thank all the parents and all the students and all the people, faculty people, and all the non-teaching staff who have worked hard to see or to finish this day as it is, because we are wonderful to see the agility of the students and all this which cannot be seen outside. So I once again thank all the people who have worked hard day and night to finish this event. Thank you. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఒడియన్ మాల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మాల్లో నిర్వాహకులతో కలిసి గేమింగ్ జోన్ను సందర్శించారు సీఎం. అలాగే మాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలకు ఆధునిక షాపింగ్, వినోదం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. mm and 30 mm Odeon wall with a mini Odeon, all three screens put together. So there are lots and lots of memories. There's not a single film star who has not come to this property. Almost everybody who lives in and around these areas, they have connected back. They know how important this particular mall and cinemas is. So that way we are very proud to bring multiplex here, because these are all single screen theaters. So RTC Crossroads, any movie coming in Odeon Mall was considered as one of the biggest hits which has happened. So that way there is a historic story behind it. So we are extremely happy that we are presenting. And all our partners who have extremely supported us, Lingaya Garu, beautiful malls which, we are trying to retain the whole cinema experience, like all the cutouts and all that, what you see when a film will be released. These sort of things we will be encouraging to have an experience of Odeon Mall. So we are truly ecstatic about the cinema to bring back the old memories that this cinema holds by the opportunity given to us by Narsiya Garu and everyone else sitting on the dais. We do believe that this is going to
be a momentous mall which has been brought about in the city and is going to bring back the old memories to all the people who love films. Not just films from the state, it's also going to have the international films from Hollywood and other languages also as well. So I do believe that all of you are going to love the experience that this cinema is going to offer. Thank you for coming and joining us. One of the most awaited and one of the best malls which we have constructed here. Basically, cinema means RTC Crossroads. RTC Crossroads means cinema. So we have kept our prime focus of designing the mall in totally keeping cinema into the mind, and we have a lot of parking and circulation, one of the best shopping experience for everybody. So even CM garu kuda chepparu ikkada Odeon theatre lo he has seen a lot of movies like that. The experience is going to be ultimate in movie experience. So we have tried our best to give the best movie mall come multiplex in RTC Crossroads. This was our dream, and now it has been fulfilled. Thank you for all the partner support. Thank you all for coming, and I thank CM Garu also for taking out his precious time and coming and opening our mall. I thank Mr. Pramod, I thank Mr. Narsaya Garu. I think Vijayendra has told everything about the theatres, the Odeon, which is liked by everybody. Like, I think all my friends, everyone, anybody I talk about, they have come to Odeon and they've watched movie in our theatres. So as promised, we have given you much better than what it was. And ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అన్విత గ్రూప్ యాడ్ ఫిల్మ్ లాంచ్ కార్యక్రమం మాదాపూర్లోని ఓ హోటల్లో జరిగింది. అన్విత రియల్ ఎస్టేట్ కి సినీ నటుడు బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లుగా తెలిపారు సంస్థ చైర్మన్ అచ్యుతారావు బొప్పన, డైరెక్టర్లు నాగభూషణం, మురళీ శ్రీకాంత్, విజయ్ కుమార్ రాజులతో కలిసి బాలయ్య చేసిన యాడ్ ఫిల్మ్ ను రిలీజ్ చేశారు. 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండనివ్వరు. మన అపార్ట్మెంట్ లో పెద్ద క్లబ్ హౌస్, మెడిటేషన్ హాల్ ఉంటే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita. మనం ఇంతమందికి కాంట్రాక్టర్గా పనిచేసి ఇన్ని పనులు చేస్తున్నాము. వై కాంట్ వీ డూ ఇట్? లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ డేస్ ఇన్ హైదరాబాద్. చాలామంది ఇల్లు కడతామంటారు, అవి నాకు ఇల్లులాగా అనిపించట్లేదు. సో వీ థాట్ వై కాంట్ వీ డూ ప్రాపర్టీ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఎఫర్డబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఐ మీన్ ఎఫర్డబుల్ లగ్జరీ ఇవ్వచ్చు అని చెప్పని. దెన్ వీ స్టార్ట్ వర్కింగ్. అవన్నీ చేసిన తర్వాత దెన్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ది బ్రాండ్ అండ్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. సో దెన్ ఆ టైంలో మేము మాకు ఎవరు సూట్ అవుతారు, మేము ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే మా ఏరియా నుంచి ఉన్న మాకు అనుబంధం ఉన్న బాలకృష్ణ గారిని అడగడం జరిగింది. ఆయన చాలా గ్రేస్ఫుల్గా మాకు రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేశారు. ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పని మమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకు నడిపించినందుకు చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యాం మేము. వాట్ ఎవర్ వీ టాక్, మేము ఏదైతే చెప్తామో చేస్తాము. వాట్ ఎవర్ వీ టాక్ వీ డెలివర్, వీ డూ, అండ్ వీ హెవ్ బీన్ డూయింగ్ ఇట్. లాస్ట్ ఇయర్ పార్క్ సైడ్, ఇప్పుడు మేము యువనాలో phase 1 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 1400 అపార్ట్మెంట్స్. అండ్ హైనైన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 2400 అపార్ట్మెంట్స్. అండ్ వీ మేడ్ ఎ ప్లాన్ ఆఫ్ హ్యాండ్ ఓవరింగ్ అట్లీస్ట్ 1000 అపార్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ for the next 3 years and 1500 apartments every year for the next 3-4 years after that. We signed another 3-4 projects in Muttangi and Kollur and in Velumala. మా కంపెనీకి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్గా రావటం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అదేవిధంగా మేము అదే కష్టపడి మేము ప్రాజెక్ట్ని కూడా 1 year బిఫోరే మేము కంప్లీట్ చేస్తాం ఫస్ట్ టవర్స్. ఇప్పుడు దీంతో అంటే మా ప్రాజెక్ట్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే
వెరీ యూనిక్ కాన్సెప్ట్తో మేము డిజైన్స్ చేస్తాము. అలాగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్క ల్యాండ్ సెలెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అటువంటి ల్యాండ్ సెలెక్షన్స్ మీరు మా ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చూస్తారు. ప్రతి ప్రాజెక్టు కూడా ఎఫర్డబుల్ ప్రైస్తో వెరీ లగ్జరీ ఎమ్యూనిటీస్తో మేము డెలివర్ చేస్తాం. అన్విత గ్రూప్ కు బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం ఆనందంగా ఉందన్నారు సంస్థ చైర్మన్ అచ్యుతారావు. తమ వెంచర్లో ప్రైమ్ లొకేషన్లో ఉండటంతో పాటు యూనిక్ డిజైన్తో నిర్మాణం చేస్తామని తెలిపారు. బాలకృష్ణ చేసిన యాడ్తో తమ కన్స్ట్రక్షన్ పట్ల కస్టమర్లకు నమ్మకం కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రతి ప్రాజెక్టు అందుబాటు ధరలో ఉంచి లగ్జరీ ఎమ్యూనిటీస్ కల్పించి కస్టమర్లకు అందిస్తామని అన్నారు సంస్థ చైర్మన్ అచ్యుతారావు. ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే తెలుగుంటి వంటలకు రుచిని అందించే శ్రీవారి స్పైసెస్ తీసుకొచ్చామని అన్నారు చైర్మన్ నేహా ఎండి నారాయణదాస్. గుంటూరు కారం, తమిళనాడు పసుపు, మధ్యప్రదేశ్ గోధుమలను తీసుకొచ్చామన్నారు. ఈ మసాలాలు సహజమైన వాసన, రుచితో ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇక దీనికి సంబంధించిన స్టాల్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆకట్టుకుంటోంది. రైతుల నుంచి సేకరించిన పదార్థాలను తీసుకొచ్చి అమ్ముతున్నామని తెలిపారు. శుద్ధి చేసిన ముడి సరుకులతో తయారు చేసిన గరం మసాలా, సబ్జీ మసాలా, గోధుమ పిండి, వంట నూనెలు దొరుకుతాయని అన్నారు నేహా రాటి, అదేవిధంగా నారాయణదాస్. శ్రీవారిలో మీకు ఆటా, ఆల్ స్పైసెస్ లైక్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియండర్ పౌడర్, ఆల్ మసాలాస్, చికెన్ మసాలా, సాంబార్ మసాలా అన్నీ దొరుకుతుంది. అన్ని మసాలాస్ రేంజెస్ ఉన్నాయి మా దగ్గర. ప్లస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇంకాను న్యాచురల్ ఫిల్టర్ ఆయిల్. కోల్డ్ ప్రెస్ ఆయిల్, న్యాచురల్ ఫిల్టర్ ఆయిల్ అనేది యాక్చువల్లీ మన హెల్త్కి చాలా మంచిది. మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్స్ అనేది మంచి క్వాలిటీ ప్లస్ నో ప్రిజర్వేటివ్స్. మనం ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయము. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. సో అన్ని పాతకాలం టైప్లోదే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్. ఆటా కూడా చక్కీ ఫ్రెష్ అనమాట. సో యూ విల్ హ్యావ్ ఆల్ ద న్యూట్రిషన్స్ ఇన్ ఇట్. సో దిస్ ఈజ్ అవర్ స్టాల్. విజిట్ చేయండి. స్పిన్ ద వీల్ అని కాంటెస్ట్ కూడా పెట్టాము. వీల్ స్పిన్ చేస్తే ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. మార్కెట్లో చూస్తే మీరు కల్తీ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. డిస్ట్రిక్ట్లో వెళ్తే, చిన్న చిన్న షాప్లో వెళ్తే కల్తీవి ఎక్కువ ఉంటాయి. అది కల్తీ ఎందుకు చేస్తారు? దాన్ని ప్రిజర్వేషన్ ఎక్కువ టైంని చేయడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు, కెమికల్స్ యాడ్ చేస్తారు. మనం ఏంటంటే ఫ్రెష్గా, ప్యూర్గా, న్యాచురల్గా ఇస్తాం, మనం మెయింటైన్ చేస్తాం. అది సో మన ప్రియారిటీ ఏంటి? క్వాలిటీ అండ్ న్యూట్రిషియస్ ఉండాలని. సో మేము అదే చేస్తాం. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొచ్చాము, ఇప్పుడు పల్లి నూనె. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, పల్లి నూనె. సో వీ హ్యావ్ కేమ్ అవుట్ విత్ ద పల్లి నూనె. దట్ ఈస్ న్యాచురల్. అది కూడా వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ ఆర్ వితౌట్ ఎనీ రిఫైన్డ్ ప్రాసెస్, న్యాచురల్ రిఫైండ్ అవుతుంది. న్యాచురల్గా దాన్ని రిఫైన్ చేస్తాం మేము. పర్టికులర్గా చిల్లీ కారం పొడి ఏదైతే ఉందో అండి, ఇది డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి పర్చేస్ చేసి మన ప్లాంట్లోనే 1 day వరకు టోటల్గా ఎండబెడతామండి. ఆ తర్వాత దాని యాక్చువల్ ఫ్లేవర్ తెలుస్తుంది. అప్పుడు మనము ఆ శ్రీవారి పౌడర్ని మళ్ళీ గ్రైండ్ చేశాక ఇట్ విల్ బి 24 hours ఓపెన్గా పెట్టి చూస్తాం. అప్పుడు మీకు దాని కలర్ కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాతనే మీకు అది ప్యాకింగ్కి వెళ్తుంది అనమాట. ఇది టైం కారణం అనుకోండి, లేదా అలా ఎండబెట్టడం వల్ల పాడైన మిర్చి తీయాల్సి వస్తుందని మార్కెట్లో చాలా కంపెనీస్ అలా చేయవండి. మనది మాత్రం పర్టికులర్గా 2 days అలా పెడతాం. ఒకరోజు ఎండబెట్టడం, ఒకరోజు గ్రైండ్ అయ్యాక కారం పొడి పెట్టడం. అది వన్ ఆఫ్ ద వెరీ రేర్ కంపెనీస్ ఇలా అబ్జర్వ్ చేస్తాయండి, ఇలా ప్రొడ్యూస్ చేస్తాయి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండటంతో కాలేజీ యాజమాన్యం సెలబ్రేషన్స్ నిర్వహించింది. విద్యార్థులు పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కలిసి టీచర్లు కూడా కలిసి డాన్స్ చేశారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి అని చెప్పుకోవచ్చు మనం. అయితే మరొక 3-4 రోజుల్లో ఈ పండుగ రానుంటుంది.
సంక్రాంతి వైబ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలేజీలో ఉన్నాము. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఒక ఊరు వాతావరణం అనేది ఎట్లా ఉంటుందో. అంటే అక్కడ ఊళ్ళలో కోళ్ళు, ఆవులు, హరిదాసులతోటి, గొబ్బెమ్మలతోటి ఎలా అయితే గ్రాండ్గా సక్సెస్ చేసుకుంటారో ఇక్కడ అలాంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. కాలేజీ యాజమాన్యం ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి ఏంటనేది వారి మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం జరుపుకునే పండగనే ఇది. కానీ పండగ అంటే అందరు కలిసి జరుపుకునేటటువంటిది. పండగ అంటే పండుగ గురించి వర్ణించడమే కాదు, పండగ అనేది ఒక అనుభూతి. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇటువంటి అనుభూతులను, అనుబంధాలను కల్పించేటటువంటి మా మేనేజ్మెంట్కి అనేక ధన్యవాదాలండి. ఇలా ప్రతి సంవత్సరము మాకు ఇలా చేసుకునే అవకాశాన్ని కల్పించమని వేడుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది స్టూడెంట్స్ రెస్పాన్స్, ఎట్లా ఉంది, ఎలా జరిగాయి ఈరోజు సెలబ్రేషన్స్? పండుగ అంటేనా రెస్పాన్స్ వెరగదీస్తాం, తగ్గేదేలే. ఈ రోజు మొత్తం బాయ్స్ అవని, గర్ల్స్ అవని అందరు కలిపి ఆల్ మేనేజ్మెంట్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఇక్కడ పండుగని జరుపుకుంటారు. మామూలుగా కాదు, అందరూ కలిసిమెలిసి ఎంతో దీనిగా కుటుంబంలాగా జరుపుకుంటారు. ఇంట్లో కూడా జరుపుకుంటామో లేదో తెలియదు, కానీ ఇక్కడే మాకు పండుగలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు అంతా తీస్తారు. ఇప్పుడు భోగి మంటలు వేస్తాము, గంగిరెద్దులు, కోడి పందాలు ఇవన్నీ చేస్తాము. అంటే విలేజ్ వాతావరణాన్ని తెచ్చుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతమంది సిటీలో ఉంటారు కదా, వాళ్ళకి విలేజ్ది అంత తెలియదు. వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి విలేజ్ వాతావరణం మళ్ళీ సృష్టించి ఈ పండుగ అంటే ఇట్లా ఉంటుంది, రంగురంగు ఇది పెట్టి హరిదాసుల్ని ఉంచి బాగుంటుందని చూస్తూ ఉంటారు. అక్కడ రంగవల్లి జరుగుతుంది, ఇక్కడ హరిదాసులు చూశారు. ఇంకా గంగిరెద్దులది మట్టి కుండలతో ఇది చేయడం, మేము ప్రసాదం పెడతారు కదా అది, మరేనో భోగి మంటలు అనేది జరిగేది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి అయినా ఏదైనా తగ్గేదే లేదు మా కాలేజ్. దేంట్లో ఏమేమి చేశారు ఈరోజు మీరు? రంగోలీ, భోగి మంటలు, ముగ్గులు వేయడం అంతా బాగుంది. ఊరి వాతావరణం చేసాం. భోగి చుట్టూ డాన్స్ వేయడం. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. మేము ఇంట్లో కూడా ఇంత ఎంజాయ్ చేయం. కాలేజ్లో మాదొక ఫ్యామిలీ లా ఉంటుంది. మేడం వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. అయితే అది అంటే సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా సంక్రాంతికి ఎట్లా అదే ఊరి ప్రాంతంలో ఎలా అయితే సంక్రాంతి జరుపుకుంటారో ఇక్కడ కూడా అదే వాతావరణాన్ని కల్పించారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఊర్లో ఎట్లాగైతే భోగి మంటలు ఎలా అయితే భోగి మంటలు వేస్తారో ఇక్కడ సేమ్ యాస్టీస్గా భోగి మంటలు చుట్టూ ముగ్గు వేసి మధ్యలో భోగి మంటలు వేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అక్కడ వాళ్ళు వివిధ రకాలైనటువంటి రకరకాల కలర్స్ తోటి ముగ్గులు వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ అంబేద్కర్ కాలేజీలో మాత్రం 3-4 రోజులు ఉందనంగానే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు మనం.
అయితే చూసాం కదా ఇక్కడ అంబేద్కర్ కాలేజ్లో ఇక్కడ స్టూడెంట్స్ టీచర్స్ కలిపి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఒక రేంజ్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్. ఆల్రెడీ మనం చూసాము, ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఊళ్ళల్లో గొబ్బెమ్మలు, హరిదాసులు వీళ్ళందరితోటి చాలా మంచిగా ఆ 3 రోజుల పాటు కూడా కోళ్ల పందాలతో ఎంజాయ్ చేస్తుంటారు. సేమ్ యాస్టేజ్గా వాతావరణాన్ని ఇక్కడ ఇప్పుడు కాలేజీలో కల్పించడం జరిగింది. ఇక్కడ మనం స్టూడెంట్స్ కూడా మాట్లాడాము, వాళ్ళు ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని మనకు కనపడుతూ ఉంది. కెమెరామెన్ అశోక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రాజాసాబ్ మూవీ టికెట్స్ ధరలు పెంచడంతో హైకోర్టులో కేసు వేశారు. విచారించిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను సస్పెండ్ చేసింది. 350 రూపాయల లోపే టికెట్ ధరలు ఉండాలని ఆదేశించింది. ఇకపై టికెట్ రేట్లు పెంచవద్దని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. రాజాసాబ్ మూవీ టీంకు హైకోర్టులో షాక్ తగిలింది. అర్ధరాత్రి టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాలని బుక్ మై షోను ఆదేశించింది. జీవో నంబర్ 120 ప్రకారం 350 రూపాయల లోపే టికెట్ ధరలు ఉండాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇకపై టికెట్ రేట్లు పెంచుతూ ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని సూచించింది హైకోర్టు. వాదనల సందర్భంగా కోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా ఆలోచన విధానం మారదా అంటూ అధికారులపై ఫైర్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ నిలదీసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని అడిగింది. ఇక అర్ధరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు పెంచుతూ మెమో జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని అన్నారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ రేట్ల పెంపు మెమో జారీ చేసే అధికారం లేదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది. మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని హైకోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. సినిమాటోగ్రఫీ మంత్రి గతంలో తనకు తెలియకుండానే టికెట్ రేటు పెంపు మెమోలు ఇచ్చారన్న స్టేట్మెంట్ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ తరపున జీపీ వాదనలు వినిపిస్తూ టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేటు వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారన్నారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, రిట్ పిటిషన్ మాత్రమేనని అన్నారు. అలాగే సినిమా యూనిట్ అడిగిన అన్ని వెసులుబాట్లకు తాము ఒప్పుకోలేదని, కొన్నిటికి మాత్రమే ఓకే చెప్పామని కోర్టుకు తెలిపారు. టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన లాభాల్లో 20% ప్రాఫిట్ సినీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టామన్నారు అడ్వకేట్. టికెట్ రేట్లు పెంచకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు. గత పాలకుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని చెరువులు మురికి కుప్పలుగా మారాయని ఆరోపించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో 9 కోట్లకు 90 లక్షల నిధులు వచ్చాయని అన్నారు. ఇక వీటితో తిరుమలగిరి చెరువు సుందరీకరణతో పాటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. అయితే ఈ పనుల ప్రారంభోత్సవానికి కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చింది. దీంతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ₹90 లక్షలతోటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు తిరుమలగిరి లేక్ సుందరీకరణతోకి పనులు ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చుట్టుముట్టున్న ఏరియా నుంచి ఏదైతే మురుగునీళ్ళు వస్తుందో ఆ మురుగునీళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు వచ్చేసి లేక్ పంపించి ఆ లేక్ని కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్లు, ఆడ కూర్చోవడానికి చైర్లతో పాటు చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేసి లైటింగ్ చేసి అక్కడ మార్నింగ్ వాక్స్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచి వాతావరణంలో ఉండే విధంగా దానికి ఈ యొక్క కార్యక్రమం. ఇన్ని రోజులు యూజ్లెస్గా ఉండే
ఇప్పుడు ఆ ప్లేస్ని యూస్ఫుల్గా చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్లు చేయాలా, ఈ నీటి సమస్య ఏదైతే ఉందో పరిష్కరించాలా, ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి వెళ్తుందో లేకులకి దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్లో కూడా ప్యూరిటీ మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది. కాబట్టి అక్కడ చుట్టుమున్న ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు, నీళ్ళు కూడా తక్కువ వస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ చేసుకుంటాం, ఇక్కడంతా నీళ్ళు అవుతుంది, ఎక్కువ నీళ్ళు అవుతుంది. కాబట్టి లేకుల ఆ సమస్య కూడా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. హైదరాబాద్లో గ్రాండ్గా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని అన్నారు టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి వల్లూరి. మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టేలాగా ఫెస్టివల్ చేస్తామని అంటున్న టూరిజం శాఖ ఎండీ క్రాంతి వల్లూరితో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఫెస్టివల్కి మరో 3 రోజులు మాత్రమే ఉంది. కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ అండ్ ఈసారి స్పెషల్గా డ్రోన్ ఫెస్టివల్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఇంకా హార్డ్లీ 3 డేసే ఉంది ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి అండ్ స్వీట్ ఫెస్టివల్కి. సో ఈసారి కొత్తగా డ్రోన్స్ని కూడా యాడ్ చేస్తున్నారు, దీని గురించి కొంచెం చెప్పండి. సో ప్రతి సంవత్సరం కూడా పర్యాటక శాఖ నుంచి సంక్రాంతి పండుగ నాడు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. ఈసారి దీంతో పాటు ఇంకా కూడా పర్యాటకుల్ని ఆకర్షించడానికి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మరియు టెక్నాలజీ ఓరియంటెడ్ డ్రోన్ ఫెస్టివల్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 13th to 15th మన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉంటుంది. 16th to 18th వచ్చేసి పెరేడ్ గ్రౌండ్స్లోనే సాయంత్రం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియంలో 16th and 17th డ్రోన్ ఫెస్టివల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఆల్మోస్ట్ 18 కంట్రీస్ నుంచి ఒక 55 ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ రావడం జరుగుతుంది. వితిన్ మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇంకొక 45 మంది వరకు కూడా ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్ కోసం పిలిపించడం జరుగుతుంది. సో దీంతోపాటు అక్కడ స్వీట్ స్టాల్స్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇతర కంట్రీస్ నుంచి కూడా చేసే స్వీట్స్ అన్నవి అక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి పబ్లిక్కి తెలియచేయడం, సేల్స్ ఇటువంటివి కూడా జరుగుతుంది. దీంతోపాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన నేటివ్ ఫుడ్ ఉంటుందో, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టాల్స్ ద్వారా డిస్ప్లే చేసి వాటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. టికెట్స్ బుక్ మై షోలో బుక్ అవైలబుల్ పెడతామని చెప్పారు. సో ఎన్ని టికెట్స్ ఉంటాయి, ప్రైస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఆ టికెట్స్? సో పెరేడ్ గ్రౌండ్స్లో మనకు ఈవినింగ్ టెథర్డ్ ఫ్లైట్స్ అన్నవి ఉంటుంది. సో ఫ్లైట్స్ వర్టికల్ ఫ్లైట్స్ ఉంటాయి. సో నైట్లో బెలూన్స్ లాగా దే విల్ గో అప్ అండ్ కమ్ డౌన్. సో ఈ టికెట్స్ బుక్ మై షోలో మేబీ బై టుమారో ఇట్ విల్ బీ ఎనేబుల్డ్. సో అరౌండ్ 300 టికెట్స్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికి ఎటువంటి ప్రైస్ పెట్టట్లేదు, వాళ్ళు జస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని టూరిజం ఆఫీస్ నుంచి ఆ వౌచర్ కలెక్ట్ చేసుకొని దే హ్యావ్ టు కమ్ టు పెరేడ్ గ్రౌండ్స్. సో ఈ విధంగా ఈవినింగ్ మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాం. సో మార్నింగ్ ఫ్లైట్స్ మనకు వెరీ లిమిటెడ్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 3 days కూడా ఓన్లీ 100 మంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. సో లిమిటెడ్ టికెట్సే మార్నింగ్ మనము బుక్ మై షోలో పెడుతున్నాము. మార్నింగ్ అయితే 2000 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇట్స్ ఏ ½ an hour ఫ్లైట్. సో ఒక 10 kilometers వరకు కూడా ఫ్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా త్రూ బుక్ మై షో వీ విల్ సెల్ సమ్ టికెట్స్ అండ్ సమ్ ఫర్ సెలెక్టెడ్ కేటగిరీస్ ఆల్సో వీ విల్ ప్రొవైడ్ ద ఆప్షన్ టు ఫ్లై. డ్రోన్ రేసింగ్ అన్నది ఇండియాలో ఉన్న ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్ టీమ్స్, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ టీమ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఈ విధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ త్రూ ఎలిమినేషన్ రౌండ్లో ఫైనల్స్ మనం 17th నాడు ఈవినింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సాకర్ కూడా డ్రోన్ సాకర్స్ త్రూ డ్రోన్సే ఒక సాకర్ గేమ్ ఆడినట్టు టీమ్స్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కొత్త అట్రాక్షన్స్. సో దీంతోపాటు ఒక డ్రోన్ షో కూడా తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక వర్చువల్ టూరిజం సెంటర్ కూడా ఏదైతే మన తెలంగాణలోని డెస్టినేషన్స్ ఉన్నాయో అవి పబ్లిక్ వచ్చిన వారికి చూపించడానికి వర్చువల్ టూర్స్ లాగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎలా ఉంటుంది ఆపరేటింగ్ కావచ్చు? ఆ డ్రోన్స్ కూడా రెగ్యులర్ డ్రోన్స్ అయినా వాటిని ఏమైనా మాడిఫికేషన్ చేశారు? సో సాకర్ రూపంలో డ్రోన్ అన్నది మాడిఫై చేస్తున్నారు. సో సాకర్ ద ఫుట్బాల్ ఈజ్ ఆల్సో అ డ్రోన్ అండ్ ద ప్లేయర్స్ ఆర్ ఆల్సో డ్రోన్స్. సో టీమ్స్ విల్ బి ఆపరేటింగ్ ద డ్రోన్స్ టు ప్లే ద ఫుట్బాల్. సో విచ్ టీమ్ విల్ స్కోర్ ద ఫుట్బాల్ ద గోల్ విల్ విన్. సో ఆ విధంగానే ఉంటుంది. సో
అరౌండ్ 20 టీమ్స్ వరకు కూడా దీంట్లో డ్రోన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా కూడా రిజిస్ట్రేషన్ ఈజ్ ఓపెన్, మోర్ టీమ్స్ మే కమ్. సో 16-17 మనకు ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం పార్టిసిపేషన్, ఈవెన్ లోకల్ కాలేజెస్, స్కూల్స్, టెక్నాలజీ ఓరియంటెడ్ కాలేజెస్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి కూడా చాలామంది వస్తుంటారు. మేబీ లాస్ట్ టైం కూడా 1 lakh ఎబో వచ్చారని చెప్పారు. సో ఈసారి కూడా 1 lakh దాటే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళందరికీ పార్కింగ్ ఎలా, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే బెటరా, ఓన్ కార్లలో వస్తే బెటరా, దాని గురించి? సో అవైలబుల్ ఉన్న పార్కింగ్ గ్రౌండ్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో దాంతోపాటు పబ్లిక్ని కోరేది ఏమంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ మెట్రో ఆర్ బస్సెస్ యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. దాంతోపాటు ఇప్పుడు మనం ఊబర్ అండ్ ర్యాపిడో వంటి కంపెనీస్తో కూడా టైఅప్ అయ్యాము ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కోసం. సో వారిని కొన్ని ప్రోమో కోడ్స్ ఆర్ డిస్కౌంటెడ్ రైడ్స్ ఆఫర్ చేసే విధంగా కూడా చూస్తున్నాము. అలానే ఆ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర డెడికేటెడ్ ఊబర్ అండ్ ర్యాపిడో పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ కొంచెం దూరం ఉన్న పార్కింగ్ గ్రౌండ్స్ కూడా తీసుకొని అక్కడ నుంచి షటిల్ సర్వీసెస్ కూడా, ఇప్పుడు ధోబీఘాట్ పార్కింగ్ గ్రౌండ్ ఉంది, సో అక్కడ మా బస్సెస్ ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ పెట్టుకున్న వాళ్ళకు బస్సెస్ ద్వారా షటిల్ సర్వీసెస్ ఆపరేట్ చేయాలని కూడా అంటున్నాము. బట్ ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయవలసిందిగా పబ్లిక్ కోరుతున్నాం. ఎవ్రీ సంక్రాంతికి కొన్ని ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. అంటే మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా చైనా మాంజా కావచ్చు, ఇలాంటి దాంతో చాలామంది ఇంజురీస్ అవుతున్నాయి, కొంతమంది చనిపోయిన సిచ్యువేషన్ కూడా అనిపిస్తున్నాయి. సో దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పరేడ్ గ్రౌండ్కి వచ్చే వాళ్ళు కూడా కైట్స్ని తీసుకొస్తుంటారు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడే, ఇలాంటి మాంజాలు కూడా గతంలో చూసాము. సో ఈసారి ఎలా కంట్రోల్ చేయబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? సో ఎవరైతే వస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు తెచ్చిన కైట్స్ చైనీస్ మాంజా ఉందా, నార్మల్ థ్రెడ్ ఉందా అన్నది చెక్ చేసి అక్కడే ఎంట్రీ పాయింట్ దగ్గర రిస్ట్రిక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. అండ్ మెట్రో అనౌన్స్మెంట్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తాం. సో అన్నిట్లో కూడా ఖచ్చితంగా చైనీస్ మాంజా అన్నది వాడకూడదు, ఎందుకంటే దాంతో చాలా ఇంజురీస్ అవుతాయి. ఈవెన్ కైట్ ఫ్లయింగ్ ఎవరు చేస్తున్నారో వారికి కూడా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎన్నో బర్డ్స్ అండ్ చిల్డ్రన్ ఎంతోమంది చాలా సీరియస్ ఇంజురీస్, ఫ్యాటల్ ఇంజురీస్ కూడా అవుతున్నాయి. సో కంపల్సరీ పబ్లిక్ సెన్సిటైజ్ అవ్వాలి అండ్ ప్లీజ్ డోంట్ గెట్ చైనీస్ మాంజా. 13th నుంచి 18th వరకు జరిగే ఈ ఫెస్టివల్లో ఓన్లీ అంటే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీటే కాకుండా ఈసారి కొత్తగా డ్రోన్స్, హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా పెడుతున్నారు. వీటన్నిటిని చూడడానికి అయితే ఫ్రీగానే ఎంట్రీ ఉంది. కాకపోతే బెలూన్స్లో ఫ్లై చేయాలంటే మాత్రం టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం హోటల్లో TGNC ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది. ఇక తెలంగాణ న్యూట్రిషన్ కౌన్సిల్ చైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీబ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. కొత్త గెయిన్ ప్రాజెక్టుని త్వరలో పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక నాణ్యమైన ఫుడ్ సప్లై చేయడానికి కావాల్సిన చర్యలపైన కూడా కౌన్సిలింగ్ చర్చించింది. అలాగే ఎంప్లాయీస్ గ్రాట్యుటీ, అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్స్, రిక్రూట్మెంట్, విభజన చట్టంలోని అంశాలతో పాటు పలు అంశాలను చర్చించింది కౌన్సిల్. ఈ సమావేశంలో WCD అండ్ SC సెక్రటరీ అనితా రామచంద్రన్, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ MD చంద్రశేఖర్ రెడ్డి, DGMలు, మేనేజర్స్, స్టేట్, సెంట్రల్ నామినేటెడ్ మెంబర్స్తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.